వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం. జోర్నాడ్తో వాణిజ్య రెట్టింపు చేస్తామన్న ప్రధాని. కానిస్టేబుల్గా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత. మంగళగిరి ఏపీఎస్పీ పరేడ్ మైదానంలో నిర్వహించిన సభలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన సీఎం చంద్రబాబు. తిరుమలలో 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టులకు పాలక మండలి ఆమోదం. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కొరకు ఆర్కిటెక్ట్ నియామకానికి ఆమోద ముద్ర వేశామన్న చైర్మన్ బిఆర్ నాయుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్. చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ పాఠశాలకు తన సొంత నిధులతో ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో మార్పు తీసుకురావడం జరుగుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. వైసీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణపై మంత్రి స్పందిస్తూ 1 కోటి సంతకాల రాద్ధాంతం మొదలైందని, ఇది కోడిగీతల కార్యక్రమం అంటూ ఎద్దేవా. లైంగిక వేధింపుల చట్టాలపై మహిళా విద్యార్థులకు అవగాహన. మహిళలు ఎక్కువగా ఉన్న దగ్గర ఐసీసీ టీంలు తప్పనిసరిగా ఉండాలన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం అందజేత. అదిస్ అబాబా తొలిసారిగా ఇథియోపియా సందర్శనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మంగళవారం అపూర్వ గౌరవం లభించింది. ఇథియోపియా ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం గ్రేట్ ఆనర్ నేషన్ ఆఫ్ ఇథియోపియాతో సత్కరించింది. అదిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని అహ్మద్ అలీ ఆయనకు అవార్డుతో సత్కరించారు. జోర్డాన్ పర్యటనను ముగించుకుని మోదీ మంగళవారం ఇథియోపియా రాజధాని అదిస్ అబాబా చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పర యోజనాకరమైన విస్తృత స్థాయి వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు జోర్డాన్ రాజధాని అమర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ వచ్చే 5 ఏళ్లలో భారత్ జోర్డాన్ ద్వైపాక్షిక వాణిజ్యం బంధం విలువ రెట్టింపుపై $300 కోట్ల స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక పురోగతిలో పాలు పంచుకుని బట్టి పొందాల్సిందిగా జోర్డాన్ వాణిజ్య సంస్థలకు ఆయన ఆహ్వానం పలికారు. అబ్దుల్లా సీతో కలిసి ద్వైపాక్షిక వాణిజ్య వేదికను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. యువరాజు హుస్సేన్తో పాటు జోర్డాన్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ములిలన మోదీ పర్యటన సందర్భంగా సంస్కృతి పునరుత్పాదక ఇంధనం నిర్వహణ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పెట్రో ఎల్లారా సంస్థల మధ్య సహకారం వంటి అంశాలపై భారత్ జోర్డాన్లు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని, దాన్ని నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని, దాన్ని నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కానిస్టేబుల్గా ఎంపికైన అభ్యర్థులకు మంగళగిరి ఏపీఎస్పీ పరేడ్ మైదానంలో నిర్వహించిన సభలో నియామక పత్రాలు అందజేసి ప్రసంగించారు. కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం 4 ఏళ్లుగా నిరీక్షించారని అన్నారు. సంబంధిత నోటిఫికేషన్పై వేసిన కేసులను పరిష్కరించామన్నారు. కేసులు అధిగమించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిదేనని అన్నారు. మిమ్మల్ని చూస్తుంటే శాంతి భద్రతలపై భరోసా వచ్చిందన్నారు. నా హయాంలో 23,000కు పైగా పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేశానని అన్నారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు నోటిఫికేషన్లు ఇచ్చింది. మేం కానిస్టేబుల్ నియామకాలు పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఈ రోజు 4 ఏళ్లుగా చూశారు మీరు. ఈ రోజు అనేక కోర్టు కేసులు వచ్చాయి. అన్ని కోర్టు కేసులు కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేశాం. ఉద్యోగాలు రాకుండా అడ్డుకట్టేసి అడ్డుకట్టను అధిగమించి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వం. అందుకే మీరు చూస్తే పోలీస్ వ్యవస్థలో 99,2004లో 8,198 మందికి ఉద్యోగాలు ఇచ్చా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. రెండోది 14-19 9,464 మందికి జూన్ 18 నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు కూడా మార్చి 2019లో పెట్టాం. ఇప్పుడు మళ్లీ ఒకసారి చూస్తే 6,014 ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం కలిసి 23,676 ఉద్యోగాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చానంటే
ఈ పోలీసు వ్యవస్థ పైన నాకుండే నమ్మకం. అందులో 24,000 మందికి నేనే ఉద్యోగాలు ఇచ్చా. దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శాంతి భద్రతలపై ఎప్పుడూ రాజీ పడనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని న్యాయపరమైన చిక్కుల్ని పరిష్కరించి కానిస్టేబుళ్ల నియామకం పూర్తి చేసిందని చెప్పారు. కాకి దుస్తుల గౌరవాన్ని నిలబెట్టాలని కానిస్టేబుళ్లకు హితవు పలికారు. మాజీ ముఖ్యమంత్రి పోలీసు అధికారుల్ని బెదిరిస్తున్నారని, అలాంటి బెదిరింపులను కూటమి ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కానిస్టేబుల్ నియామకాలు ప్రక్రియ తక్షణం పూర్తి చేయాలని సంకల్పించింది. ఒక దృఢ సంకల్పంతో ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా న్యాయపరమైన చిక్కులు తొలగించే పనిని చేపట్టింది. మీ నియామకానికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన తర్వాత అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశారు. ఒకే రోజున ఒకేసారి ఇంతమందికి నియామక పత్రాలు అందజేయగలుగుతున్నారంటే ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకి నిదర్శనమే. మీరు ప్రజలకి అండగా ఉండండి, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మేము భవిష్యత్తులో వస్తాం, మేము చేస్తామంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. ఏ అధికారి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులు కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా చాలా బలంగా తీసుకుంటోందండి. తమ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. కానిస్టేబుల్ అభ్యర్థులు 4 ఏళ్ల కల ఇవాళ సాకారమైందని హోంమంత్రి అనిత అన్నారు. నియామకాలపై కోర్టులో కేసులు వేశారని, వాటిని పరిష్కరించుకుని ఇవాళ నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. పోలీస్ శాఖలో టెక్నాలజీని సీఎం చంద్రబాబే తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రజా భద్రతే ప్రగతికి పునాది అని, రాష్ట్రాభివృద్ధి శాంతి భద్రతలపైనే ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి విశ్వసించారని ఆమె తెలిపారు. కేంద్ర మంత్రులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. మంగళవారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ తో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను నిర్మలా సీతారామన్ కు సీఎం అందజేశారు. యంగేండియా రెసిడెన్షియల్ స్కూల్ కు పెట్టే ఖర్చును ఎఫ్ఆర్బీఎం పరిధి నుంచి తొలగించాలని రేవంత్ కోరారు. యంగేండియా స్కూళ్ల ప్రాజెక్టుకు డీపీఆర్ ను పంపాలని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి సూచించారు. దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సీఎం సమావేశమయ్యారు. హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఐఎం కోసం 200 ఎకరాలు భూమిని గుర్తించామని తెలిపారు. అదేవిధంగా తెలంగాణకు 9 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మంజూరు చేయాలని సీఎం కోరారు. మహిళా క్రికెటర్ శ్రీచరణికి నగదు ప్రోత్సాహకం అందజేసిన మంత్రి నారా లోకేష్. మహిళల వన్డే ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం 2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసింది. ఈ మేరకు ఉండవెల్లి నివాసంలో క్రికెటర్ శ్రీచరణిని కలిసిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆమెకు చెక్కును అందజేశారు. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన కనబర్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. 2.5 కోట్ల మేర నగదు ప్రోత్సాహంతో పాటు విశాఖలో 500 గజాల విస్తీర్ణం గల ఇంటి స్థలాన్ని కేటాయించింది. డిగ్రీ పూర్తయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ 1 హోదా ఉద్యోగాన్ని కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, క్రీడా శాఖల స్పెషల్ ఏసీఎస్ అజయ్ జైన్, ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ ట్రెజరర్ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుకు పాలక మండలి ఆమోదం తెలిపినట్లు చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ పరిధిలోని ఆలయాలకు ధ్వజస్తంభాలు, రథాలు తయారు చేసేందుకు 100 ఎకరాల్లో దివ్య వృక్షాలు ప్రాజెక్టులకు పాలక మండలి ఆమోదం తెలిపినట్లు చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో సౌకర్యాల కల్పనకు 48 కోట్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూములు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపామన్నారు.
పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగ్. అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక త్వరలోనే అది కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవటం కూడా జరుగుతుంది. టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలుపడం జరిగింది. దాతల కాటేజీల నిర్మాణాలపై నూతన విధానం తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో 20 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కొరకు ఆర్కిటెక్ట్ నియామకానికి ఆమోదముద్ర వేశామన్నారు. ముంబై, ఆంధ్ర ప్రాంతాల్లో 14.40 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక 800 గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది. దాంట్లో 14.4 కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం. పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్లకు అదనంగా మరో 270 సీట్లు పెంచామన్నారు. తిరుపతిలో ప్రధాన రహదారులు, కోడల పేర్లు మార్పునకు కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న 62 మంది అర్చక, పరిచారక పోటు కార్మికులు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్ల వేతనాలు పెంచాలని నిర్ణయించామని బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి 62 మంది అర్చక, పరిచారక, పోర్టు వర్కర్లు, ప్రసాద డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మాటను నిలబెట్టుకున్నారు. ఈ నెల 5వ తేదీన చిలకలూరుపేట మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శారదా జిల్లా పరిషత్ పాఠశాలకు కంప్యూటర్లు, గ్రంథాలయానికి పుస్తకాలు ఇస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ తన సొంత నిధులతో వాటిని ఏర్పాటు చేశారు. చిలకలూరుపేట శారదా హైస్కూల్ లైబ్రరీకి పుస్తకాలు, 25 కంప్యూటర్లతో కూడిన ల్యాబ్ ఎక్విప్మెంట్ ను అందించారు. శారదా హైస్కూల్లో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ్, కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. చెప్పిన మాట ప్రకారం పాఠశాలకు ఎక్విప్మెంట్ అందించిన డిప్యూటీ సీఎంకు ప్రత్తిపాటి పుల్లారావు ధన్యవాదాలు తెలియజేశారు. 10 రోజుల్లోనే తన మాటను నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ పై పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, స్థానిక నాయకులు ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో మార్పు తీసుకురావడం జరుగుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేసే యోచనలో ముందుకు వెళ్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో మార్పు తీసుకురావడం జరుగుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. 10 వ్యాధులను మ్యాపింగ్ చేసి ఎక్స్పర్ట్స్ ఆలోచనకు అనుగుణంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ తో ఉండే శాస్త్రవేత్తలు ఈ గ్రూప్ లో ఉన్నారని తెలిపారు. దేశ విదేశాలలో ఉన్న ఈ సైంటిస్టులు వర్చువల్ విధానంలో మొదటి సమావేశానికి హాజరయ్యారన్నారు. వ్యక్తిగత చికిత్స అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ఈ ఎక్స్పర్ట్స్ గ్రూప్ పనిచేస్తుందని తెలిపారు. ఆరోగ్య వ్యవస్థని పటిష్ట చేసే యోచనలు ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో ఒక పరివర్తనం, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం కోసం గౌరవ ముఖ్యమంత్రి ఒక హై లెవెల్ ఎక్స్పర్ట్ అడ్వైజరీ గ్రూప్ ని స్థాపించిన విషయం తెలిసిందే. కమ్యూనికబుల్ డిసీజెస్ తో పాటు 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 వ్యాధుల్ని గుర్తించి వాటిని మ్యాపింగ్ చేసి ఈ ఎక్స్పర్ట్స్ సజెషన్స్, రికమెండేషన్ ద్వారా వాటిని తగ్గించి ఒక నాణ్యమైన వైద్య వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఆరోగ్య వ్యవస్థని, ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే దిశగా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన 1,00,00,000 సంతకాల సేకరణపై మంత్రి స్పందించారు. 1,00,00,000 సంతకాల రాద్ధాంతం మొదలైందని, ఇది కోడిగీతల కార్యక్రమం అంటూ ఎద్దేవా చేశారు. సుపరిపాలన యాత్రలో ఎవరు కూడా 1,00,00,000 సంతకాల కార్యక్రమంలో పాల్గొనలేదని తెలియజేశారు. లక్షల మందిలో కనీసం ఒక్కరు కూడా సంతకం చేసిన దాఖలు లేవన్నారు. గ్రామ, పట్టణ కళాశాలలో కానీ పేదలలో ఎలాంటి చర్చ లేదన్నారు. కార్యకర్తలకు సంతకాలు పెట్టే చేతులు వాసిపోతున్నాయని ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 1,00,00,000 సంతకాల పేరుతో మళ్లీ రాద్ధాంతం మొదలవుతోంది. మనం చూస్తూ ఉన్నాం. ఇది 1,00,00,000 సంతకాల సేకరణ కాదు,
కోడి గీతల కార్యక్రమం లాగా అనిపిస్తుంది. ఎక్కడా ఎవరు సంతకాలు చేసిన దాఖలాలు గాని మేము చేశామని చెప్పిన సందర్భం గానీ లేదు. ఇవి చూస్తుంటే గ్రామ ప్రాంతాల్లో ఎక్కడా దీని మీద చర్చ లేదు, కళాశాలల్లో ఎక్కడ చర్చ లేదు, విద్యార్థుల్లో ఎక్కడ చర్చ లేదు, పేదల్లో ఎక్కడ చర్చ లేదు. మరి ఎక్కడి నుంచి కోటి సంతకాలు తీసుకొచ్చామని వీళ్ళు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కోటిసిన ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు కలిస్తే నేను ఇలాగే పిచ్చాపాటిగా అడిగా, ఏంటి సార్ బాగా కోటి సంతకాలు జరుగుతుందా అని. కోటి సంతకాల సంగతి దేవుడు అడగండి, సంతకాలు పెట్టి కుడి చేయి ఎడం చేయి వాచిపోతున్నాయి మా కార్యకర్తలకు అని చెప్తున్నారు. మరి ఇది పరిస్థితి. కోటి సంతకాలు చేయిస్తున్నామని ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఈ రోజు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడారు. ఈ సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలో గల అంబావెల్లి గ్రామానికి చెందిన గుడిమెట్ల వెంకటరమణమూర్తి కడుపు నొప్పి సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు దరఖాస్తు చేపించి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 81,969 రూపాయల సీఎం ఆర్ఎఫ్ ను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం ఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయనిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 16 అదనపు రైళ్లు నడపనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 16 అదనపు ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జనవరి 9 నుండి 19 మధ్య ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్ల కేటాయింపు విషయంలో ఇదివరకే అనేక దఫాలు ఉన్నతాధికారులతో స్పష్టమైన సూచనలు చేసినట్లు గుర్తు చేశారు. తాజాగా నవంబర్ 4వ తేదీన విశాఖపట్నంలో జరిగిన డివిజన్ కమిటీ సమావేశంలో కూడా మరోసారి సమీక్ష చేసినట్లు తెలిపారు. డివిజన్లో జరిగే అభివృద్ధి పనులతో పాటు పండగ ప్రత్యేక సమయంలో ప్రత్యేక రైళ్ల గురించి ప్రముఖంగా చర్చించినట్లు గుర్తు చేశారు. ఈ మేరకు బుధవారం రైల్వే శాఖ నుండి అధికార ప్రకటన జారీ కావడం వెలువడడంతో ఆంధ్రప్రదేశ్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జనవరి 9 నుండి నడవనున్నాయని, ముందస్తు రిజర్వేషన్ చేసుకుని సుఖవంతమైన ప్రయాణాలను సాగించాలని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు జిల్లా సైన్స్ ఫెయిర్ లో భాగంగా మండల స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు కంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ 2025-26 భాగంగా మండల స్థాయి సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు. 7 విభాగాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రభుత్వ యాజమాన్య ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మండలానికి చెందిన ఎస్ఆర్ పురం, బోరగం, డీజీపురం జడ్పీ హైస్కూల్, కంచిలి బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, ఎంఎస్ పల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు పలు సైన్స్ ప్రాజెక్టులతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ ఎస్ శివరాం ప్రసాద్, కంచిలి జడ్పీ హైస్కూల్ హెచ్ఎం చాణక్య మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమంగా చదివి వివిధ రంగాల్లో రాణించాలని సూచించారు. అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయస్థానంలో ఓరట ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డును పడేసిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భవానీపురం జీజీ నగర్లో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించి అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఎక్కడే ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉంది. అయినా కూడా వీళ్ల ఇళ్లను ధ్వంసం చేశారు. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు వీళ్లకు ఊరట ఇచ్చింది. పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతులుగా ఈ కూల్చివేతలు జరిపారు.
200 మంది పోలీసులు ఈ కూల్చివేతలు జరిపారు. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేసేందుకు ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈ కూల్చివేతలు జరిగాయన్నారు. డిసెంబర్ 31వ తారీఖు వరకు సుప్రీంకోర్టులో ఊరట పొందిన ఈ కేసులో ఈ 42 కుటుంబాలు ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే 31వ తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకుని ఏకంగా 200 మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్లన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ 31వ తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది. అధికార దుర్వినియోగం చేస్తూ ఇక్కడ వాళ్లను రోడ్డు పాలు చేశారని జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫ్లాట్లకు అన్ని రకాల అనుమతులు కూడా ఉన్నాయి. బ్యాంకు నుంచి లోన్లు కూడా వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా ఈఎంఐలు కూడా కడుతున్నారు. అయినా కూడా కుట్ర పన్ని కూల్చివేతలు జరిపారన్నారు. స్థలం వేరొకరిది అయితే రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు? ఇళ్లకు ఎలా అనుమతులు ఇచ్చారు? బ్యాంకు లోన్లు ఎలా వచ్చాయి? క్రయ విక్రయాలపై పేపర్లోనూ కూడా ప్రకటనలు ఇచ్చారు. అలాంటప్పుడు ఆ సమయంలో ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇళ్ల కూల్చివేతపై సిబిఐ విచారణ జరిపించాలని, బాధితులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వమే కేటాయించాలని, వాళ్లు బ్యాంకు లోన్లు కూడా ప్రభుత్వమే కట్టాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైన న్యాయ సహకారం కూడా అందిస్తామన్నారు. ఒకవేళ మీరు ఎంక్వైరీ చేయకపోతే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పని చేస్తుందన్నారు. దోషులుగా మిమ్మల్ని కోర్టు ముందు నిలబెడుతుందని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగించాలి. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నువ్వు గన ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇదే ఎంక్వైరీ మేమేస్తాం. మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెట్టడమే కాకుండా వీళ్ళందరికీ కూడా, బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ, వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై వీళ్ళందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరపున మీ జగనన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా నేను చెప్తా ఉన్నాను. లైంగిక వేధింపుల చట్టాలపై మహిళా విద్యార్థులు అవగాహన చెందాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. లైంగిక వేధింపుల చట్టాలపై మహిళా విద్యార్థులు అవగాహన చెందాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. హెచ్ఆర్ల త్రిబుల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో లైంగిక వేధింపులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు ఆచరించే విధానంపై విద్యార్థులకు ఆమె వివరించారు. భయంతో ఉండకూడదని, ఇబ్బందులు ఉన్న సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. మహిళా కమిషన్ తరపున లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. లైంగిక వేధింపులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గూర్చి అవగాహన చెందాలన్నారు. మహిళలు ఎక్కువ ఉన్న దగ్గర ఐసీసీ టీంలు తప్పనిసరిగా ఉండాలని, అంతర్గత సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. లైంగిక వేధింపుల చట్టంపై పెద్ద ఎత్తున అవగాహన చేస్తున్నట్లు చెప్పారు. ఇబ్బందులు ఉంటే తెలియజేయాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న భయం పోగొట్టడానికి ఐసీసీ టీంలు ఉండాలని వివరించారు. త్రిబుల్ సుమారు 1200 మంది విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. ఫుడ్ అక్షయ పాత్ర వారు చేపిస్తున్నారన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఐసీసీ సభ్యులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఫుడ్ కూడా వాళ్ళు బాగుండాలని చెప్పి అక్షయ పాత్రకి ఇచ్చి చేపిస్తున్నారంటే దట్ ఈస్ ద కమిట్మెంట్ గవర్నమెంట్ కు ఉన్నది. అలాంటిది పై వాళ్ళు అంత చేస్తుంటే ఎవరైతే ఇన్స్టిట్యూట్ హెడ్స్ ఉంటారో కానివ్వండి, లేకపోతే చదువు చెప్పే వాళ్ళు ఉంటారో, స్టాఫ్ కానీ లెక్చరర్స్ కానీ, వాళ్ళు కూడా అదే సెన్సిటివిటీతో ఉండాలి. ఏదైతే గవర్నమెంట్ తలపెట్టిందో దాన్ని వాళ్ళు అదే కమిట్మెంట్ ముందుకు తీసుకెళ్లాలి తప్పితే వచ్చిన చదువుకోవటానికి ఎవరైనా వచ్చిన ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది మా ఆలోచన. సో దాంట్లో భాగంగానే వీఆర్ టేకింగ్ దీస్ అవేర్నెస్ సెషన్. ఐసీసీ వాళ్ళకి ఏదైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము చూసుకొని, బికాస్ ఇప్పుడు ఏదైతే స్వర్ణాంధ్ర విజన్ అంటున్నా, లేకపోతే వికసిత్ భారత్ అంటున్నా 2047, దీంట్లో ఆడపిల్లలు కూడా ఎక్కువ భాగస్వాములు అయితేనే ఇదంతా కూడా అచీవ్ చేయగలం. అది అచీవ్ చేయాలంటే ఎక్కువ నంబర్స్లో వచ్చి చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. ఆ రెండు చేయాలంటే మనం ఒక సేఫ్ ప్లేస్ అనేది క్రియేట్ చేయాలి.
ఒకవేళ ఒక తప్పు జరిగితే అది సాల్వ్ అయ్యే ఏదైతే సొల్యూషన్ ఉందో కూడా మనం చూపించగలగాలి. కాబట్టి సో ఈ ఎఫర్ట్ అంతా ఈ సెషన్స్, అవేర్నెస్ సెషన్స్ అనేది మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా చైర్మన్, హెచ్ఆర్ఎల్ IIIT ఛాన్సలర్ ప్రొఫెసర్ కొత్త మధుమూర్తి, హెచ్ఆర్ఎల్ IIIT డైరెక్టర్ కె బాలాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రేగడి మండలం లక్ష్మీపురం పంచాయతీ విభజనపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మండలంలోని లక్ష్మీపురం గ్రామ పంచాయతీ విభజనకు గ్రామ సచివాలయం వద్ద మంగళవారం గ్రామ పంచాయతీ పాలకవర్గం నాయకులు ప్రజలతో గ్రామ సభ నిర్వహించారు. లక్ష్మీపురం పంచాయతీలో అక్కనగ్రహారం గ్రామం కలిసి ఉంది. అయితే ఇప్పుడు లక్ష్మీపురం నుంచి అక్కనగ్రహారం గ్రామాన్ని వేరు చేసి కొత్తగా పంచాయతీ ఏర్పాటు చేయాలని కొంతమంది కోరుతున్నారు. ఇందులో భాగంగా ఈ గ్రామ సభలో అక్కనగ్రహారం గ్రామానికి చెందిన కుదిగాన సత్యనారాయణ తన అనుచరులతో గ్రామ పంచాయతీని విభజన చేయాలని, లక్ష్మీపురం గ్రామానికి చెందిన కెమ్మూరు వెంకటేశ్వరరావు అనుచరులు విభజన చేయవద్దని చెప్పడంతో వీరి మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్త వాతావరణంకు దారితీసింది. అక్కనగ్రహారం గ్రామ టీడీపీ నాయకులు పొదిలాపు సత్యనారాయణ, భాస్కర్రావు, రామినాయుడుతో పాటు లక్ష్మీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మేసాల చంద్రనాయుడు, కర్నేన గౌడ్నాయుడు, శంకర్రావులు గ్రామ పంచాయతీని విభజన చేసి అభివృద్ధికి దోహదపడాలని గ్రామ సభలో తన వాదనను వినిపించారు. దీనికి వైసీపీ సర్పంచ్ కెంబూరు తేజోవతి, వైసీపీ నాయకులు వెంకటేశ్వరరావు తన గ్రూప్ లక్ష్మీపురం పంచాయతీని విభజన చేయవద్దని తేల్చి చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పంచాయతీ విభజన చేయాలని సత్యనారాయణ గ్రూప్ సభ్యులు పంచాయతీ కార్యదర్శి జగదాంబను తీర్మానం చేసి ఇవ్వాలని కోరగా, విభజన వద్దని తీర్మానం చేయాలని వెంకటేశ్వరరావు గ్రూప్ కార్యదర్శిని డిమాండ్ చేశారు. దీంతో కార్యదర్శి చాకచక్యంగా వ్యవహరించి ఇరు వర్గాలతో తన ఆలోచనను వివరించారు. అక్కనగ్రహారం గ్రామ పంచాయతీ విభజన కావాలని ఒక గ్రూప్ సంతకాలు, విభజన చేయవద్దని ఇంకో గ్రూప్ సంబంధించిన ఓట్ ఆఫ్ సంతకాలు నిశాలను తీసుకున్నారు. దీంతో విభజన వద్దని 208 మంది, విభజన కావాలని 109 మంది చేశారు. ఫలితంగా 99 మంది అదనంగా విభజన వద్దు, కలిసే ఉందామని చెప్పడంతో గ్రామ పంచాయతీ సర్పంచ్ తేజోవా తీర్మానాన్ని తిరస్కరించారు. ఈ సందర్భంగా అక్కనగ్రహారం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పొదలాపు సత్యనారాయణ ప్రజాశక్తితో మాట్లాడుతూ, అక్కనగ్రహారంలో 3 వార్డులకు సంబంధించి 672 ఓట్లు ఉన్నాయని, గ్రామ పంచాయతీ విభజన చేస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని కోరుతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధికి పంచాయతీల విభజన చట్టం తేవడంతో తమ గ్రామానికి అభివృద్ధి పదంలో నడుస్తుందని, విభజన చేయమని చెబితే సొంత ప్రయోజనాలకు తీర్మానాన్ని వ్యతిరేకించారని ఆవేదన చెందారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చంద్రరావు గౌడ్నాయుడు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ విభజన చేస్తే అన్ని పంచాయతీల అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఏది ఏమైనా అక్కనగ్రహారాన్ని గ్రామ పంచాయతీగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వద్దకు ఈ పంచాయతీని తీసుకువెళ్తామని టీడీపీ నాయకులు చెప్పారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.